దివ్యనాగపాము యొక్క రక్తపు పొట్టును స్వీకరించిన తర్వాత విశ్వజిత్ కూడా దివ్యనాగ రక్తరేఖను పొందుతాడు. తర్వాత వృద్ధుడు చెప్పిన ప్రకారంగా శిక్షణ మందిరంలో శూన్య నియమాలకు సంబంధించిన స్తంభాన్ని ఎంచుకుని సాధన చేయడం ప్రారంభిస్తాడు. కొంత సమయానికి విశ్వజిత్ ఆత్మ శరీరం నుండి వేరై స్తంభం లోపలికి ప్రవేశిస్తుంది. పైకి వెళ్లే కొద్దీ ప్రతికూల శక్తి అతన్ని స్తంభం నుండి కిందకు తోసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే బలవంతంగా ఆ ఒత్తిడిని ఎదుర్కొంటూ పైకెక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో విశ్వజిత్ కంటే పైన ఉన్న ఒక యోధుడి ఆత్మను స్తంభం బలంగా తోసేసింది. దాంతో అతని ఆత్మ నేల మీద పడి కాంతి కణాలుగా చీలిపోయింది. అప్పుడే బయట నుండి ఒక యోధుడు బాధతో గట్టిగా అరిచాడు. అతను నొప్పితో విలవిల్లాడుతూ ఉండడం విశ్వజిత్ స్పష్టంగా విన్నాడు. దాంతో ఎవరో ఒక యోధుడు తన శక్తికి మించి పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టున్నాడు. అందుకే అతని ఆత్మ తీవ్రంగా గాయపడింది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకున్నాడు విశ్వజిత్. ఆత్మ గాయపడితే కోలుకోవడానికి 3 నుండి 6 నెలల సమయం పడుతుంది. ఒకవేళ తీవ్రంగా గాయపడిందంటే యోధుడు మరణించే అవకాశం కూడా ఉంది. అందుకే స్తంభంపైకి వెళ్లేందుకు విశ్వజిత్ జంకాడు. కానీ ఓటమిని అంగీకరించడం అతని స్వభావం కాదు. మధ్య ప్రాంతంలో కొన్ని లక్షల మంది యోధులు ఇటువంటి సువర్ణ అవకాశం కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి సువర్ణావకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదనుకున్నాడు. కానీ ఆ స్తంభం నుండి వస్తున్న ప్రతికూల శక్తిని ఎలా జయించాలో అర్థం చేసుకోలేకపోతున్నాడు. పైకి వెళ్లే కొద్దీ ఆ శక్తి పెరుగుతుంది. కాబట్టి దానిని తట్టుకోలేక తాను తప్పక కింద పడిపోతానని అనుకున్నాడు. రకరకాల ఆలోచనలతో మనసు సతమతమవుతూ ఉంటే నేను ఇలా కంగారు పడుతూ ఉంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేను అని విశ్వజిత్ This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. అని విశ్వజిత్ తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ ఆత్మస్మారక స్తంభంలోని చిహ్నాలను జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ చిహ్నాలన్నీ స్తంభంలోని నియమాలను వివరించడానికి రూపొందించబడ్డాయి. వాటిని పూర్తిగా అర్థం చేసుకున్నవారు మాత్రమే పైకి వెళ్లగలరు. అది తెలియడంతో స్తంభాన్ని పట్టుకుని వేలాడుతూ ఆ చిహ్నాలను ప్రశాంతంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. అప్పటికే కొంతమంది యోధుల ఆత్మలు స్థిరంగా స్తంభానికి అంటుకుపోయి అక్కడ ఉన్న శూన్య నియమాలను గ్రహిస్తూ ఉన్నాయి. అది చూసి తన అంచనా సరైనదే అనుకుంటూ తొందరపడకుండా అక్కడ ఉన్న చిహ్నాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో విశ్వజిత్ బాహ్య ప్రపంచం గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఈ విశ్వం మొత్తంలోనూ అతని ఆత్మ మరియు ఆ సంక్లిష్ట చిహ్నాలే మిగిలి ఉన్నట్లు అనిపించింది. అప్పుడే విశ్వజిత్ మనసులో ఉన్న దివ్యనాగుడు దూరదృష్టి ద్వారా విశ్వజిత్ ఆత్మను పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ విశ్వ ఎప్పటికప్పుడు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. స్తంభం దగ్గరికి వెళ్లిన తర్వాత మొదటిసారి శక్తిని ఎదుర్కొని వెనక్కి తిరిగి వచ్చేస్తాడనుకున్నాను. కానీ తను అనుకున్నది సాధించే వరకు వెనక్కి తిరిగి చూసేలా లేడు అని మనసులోనే ప్రశంసించాడు దివ్యనాగుడు. రహస్యమైన చిహ్నాలపై దృష్టి కేంద్రీకరించగానే విశ్వజిత్ ఆత్మలోకి విపరీతమైన శక్తి ప్రవేశించింది. దాని ద్వారా శూన్య నియమాలను అర్థం చేసుకోగలుగుతున్నాడు. అవన్నీ అతనిలో అలలాగా ఉప్పొంగుతున్నాయి. తర్వాత సమయం వేగంగా గడిచిపోయింది. దాదాపు 2 గంటలు ఆ స్తంభానికి అతుక్కుని ఉన్న విశ్వజిత్ ఆత్మకి పెద్ద కష్టంగా అనిపించలేదు. అదే సమయంలో ప్రతికూల శక్తి కూడా బలహీనపడిందని గ్రహించి నా ఊహ సరైనది. ఇక్కడ ఉన్న శూన్య నియమాలపై లోతైన అవగాహన తెచ్చుకుంటేనే తర్వాత సులభంగా పైకెక్కగలం. అలా కాకుండా బలవంతంగా ఎక్కితే నా ఆత్మ దెబ్బతింటుంది అని మనసులో అనుకున్నాడు విశ్వజిత్. అక్కడ ఉన్న నియమాలను కొంతసేపు అర్థం చేసుకున్న తర్వాత తనని కిందకు తోసేస్తున్న ప్రతికూల శక్తి పూర్తిగా మాయమైపోయింది. దాంతో వేగంగా మళ్లీ స్తంభంపైకి పాకాడు. కొంత సమయానికి అక్కడ ఉన్న చాలామంది యోధుల ఆత్మలను దాటి ముందుకు వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఒక భూమిమండల యోధుడు కూడా అక్కడ ఉన్న శూన్య నియమాలను అర్థం చేసుకుంటూ తన శరీరం మీద ఒత్తిడి తెస్తున్న ప్రతికూల శక్తిని ఎదుర్కొంటున్నాడు. కానీ విశ్వజిత్ తనని దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉండడం చూసి నువ్వేమన్నా పిచ్చివాడివా? పైకి వెళ్తే చేస్తావు. ముందు ఇక్కడ ఉన్న నియమాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని గట్టిగా అరిచాడు. ఆ నియమాలు నాకు అర్థమయ్యాయి, కానీ ముందు నువ్వు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇలా పక్క వాళ్ల వ్యవహారాలలో తలదూర్చకు అని చెప్పి విశ్వజిత్ వేగంగా స్తంభంపైకి ఎక్కసాగాడు. మరోవైపు స్ఫటికరాయిని ఉపయోగించి లోపల జరుగుతున్నదంతా ఒక వృద్ధుడు వీక్షిస్తూ ఉన్నాడు. అతనే విశ్వజిత్కి ఆ స్తంభాల గురించి వివరించాడు. ఆ వృద్ధుడి పేరు చంద్రమౌళి. అతను కూడా విశ్వజిత్ వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి ప్రతిభావంతులైన యోధులను ఎంపిక చేసి ప్రధాన నగరానికి పంపించడం అతని కర్తవ్యం. ఈ బాలుడు చాలా విచిత్రంగా కనబడుతున్నాడు. తను ఇంకా ఆధ్యాత్మిక మండల స్థాయికి చేరకపోయినప్పటికీ శూన్య నియమాలను అర్థం చేసుకొని స్తంభం యొక్క 3వ వంతు వరకు పైకెక్కేశాడు. అత్యంత ప్రతిభావంతుడైన యోధుడు కూడా అంత ఎత్తుకు వెళ్లడానికి దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ బాలుడు మొదటి ప్రయత్నంలోనే చాలా దూరం వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా కంటికి కనపడని శక్తి ఏదో అతనిలో ఉంది అని చిన్నగా అన్నాడు చంద్రమౌళి. అతని పక్కనే ఉన్న మరో వృద్ధుడు కూడా అవునన్నట్లు తల ఊపి ఈ కుర్రాడికి దివ్యనాగజాతి సర్పాల యొక్క ఆశీర్వాదం ఉండుంటుంది అనన్నాడు. నాకెందుకో తను ఇక్కడికి రాకముందే శూన్య నియమాల గురించి తెలుసుకున్నాడనిపిస్తోంది. అందుకే ఇతరుల కంటే వేగంగా ముందుకు వెళ్లగలుగుతున్నాడు అనన్నాడు చంద్రమౌళి. మరోవైపు విశ్వజిత్ 20 అడుగులు ముందుకు వెళ్లిన తర్వాత ప్రతికూల శక్తి మళ్లీ బలపడ్డంతో దాన్ని అధిగమించలేకపోయాడు. దాంతో మళ్లీ అక్కడ ఉన్న చిహ్నాలను అర్థం చేసుకోవాలనుకుని అక్కడే ఆగిపోయాడు. ఇప్పటికే అతను చాలామంది యోధుల ఆత్మలను దాటి వచ్చేశాడు. కేవలం 3 నుండి 4 యోధులు మాత్రమే విశ్వజిత్ కంటే పై స్థాయిలో ఉన్నారు. బయట ఉన్న చంద్రమౌళి
పై అధికారులను సంప్రదిద్దామనుకుంటూ ఉండగానే దినకరన్ అనే మరో గురువు కొంతమంది యోధులను వెంటబెట్టుకుని అక్కడికొచ్చాడు. అతను చంద్రమౌళిని చూసి కపటమైన చిరునవ్వుతో ఈసారి మీరు ఎంతమంది అంతర్గత శిష్యులను స్వీకరించారు అని అడిగాడు. చంద్రమౌళి కూడా గంభీరంగా మొహం పెట్టి, నేను ఇంకా ఏ ఒక్కరిని నా శిష్యుడిగా స్వీకరించలేదు. కానీ మీరు మాత్రం గొప్ప యోధులందరినీ మీ వైపు చేర్చుకున్నట్లున్నారే. దీనివల్ల మీకు మంచి లాభమే చేకూరుతుంది అనన్నాడు. దివ్యనాగ రక్తరేఖ కలిగి నాగలోకానికి వచ్చిన శిష్యులు వీళ్లే. వీళ్లలో ఈ నలుగురిని నా ప్రత్యేక శిష్యులుగా ఎంపిక చేద్దామనుకుంటున్నాను అని తన పక్కనే నిలబడ్డ శిష్యులను చూపించాడు దినకరన్. అక్కడ ఉన్న శిష్యులలో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలున్నారు. వాళ్ళు నలుగురు కూడా ఆధ్యాత్మిక మండల స్థాయికి చెందినవారే. చంద్రమౌళి వాళ్ళని పరిశీలించి వారి సాధన స్థాయి మరియు దివ్యనాగ రక్తరేఖ బలమైనవని గుర్తించాడు. వెంటనే పెదవులపై చిరునవ్వు తెచ్చిపెట్టుకుని, అభినందనలు గురువర్యా. నిజానికి ఈ నలుగురే కాదు, మీతో వచ్చిన వాళ్ళందరూ మీ ప్రత్యేక శిష్యులుగా మారాలని నేను ఆశిస్తున్నాను. ఎప్పటిలాగే ఈసారి కూడా వీరు శక్తివంతమైన యోధులను ఎంచుకొని వారిని మరింత గొప్పగా తయారు చేయనున్నారు అని వ్యంగ్యంగా అన్నాడు చంద్రమౌళి. దినకరన్ ప్రతిసారి గొప్ప యోధులను ముందే గుర్తించి వారిని తన వైపుకి లాక్కుని శిష్యులుగా మార్చుకుంటాడు. తర్వాత వాళ్ళని తీర్చిదిద్ది గురుదక్షిణగా విలువైన బహుమతులను పొందుతూ ఉంటాడు. అదికాక అక్కడ ఉన్న అందరిలోనూ తానే అత్యుత్తమ గురువును అన్నట్లు ఇతరుల దగ్గర గొప్పలు చెబుతూ ఉంటాడు. అతని ప్రవర్తన చంద్రమౌళికి అస్సలు నచ్చదు. కానీ అక్కడ ఉన్న యువకులు ఎవరూ వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. వారు చంద్రమౌళికి కూడా వినయంగా నమస్కరించారు. అదే సమయంలో దినకరన్ ప్రత్యేక శిష్యుడిగా స్వీకరించిన ఒక వ్యక్తి చిన్నగా నవ్వుతూ, గురువర్యులు నా మీద నమ్మకముంచి నన్ను తన శిష్యుడిగా మార్చుకున్నారు. నేను ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి తలవంపులు తీసుకురాను. గొప్ప యోధుడిగా మారడానికి నేను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పి తర్వాత దినకరన్ని పొగడ్తలతో ముంచెత్తేశాడు. అది విని దినకరన్ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. కానీ చంద్రమౌళి మాత్రం అసహనంగా మొహం పెట్టాడు. ఆ శిష్యుడు కాస్త అతిగా పొగుడుతున్నాడని అతనికి అనిపించింది. కొద్దిసేపు వారి మాటలు విన్న తర్వాత తల తిప్పుకుని తన చేతిలో ఉన్న స్ఫటికరాయి వైపు చూశాడు. విశ్వజిత్ బయటకు వచ్చేసి ఉంటాడని అతను అంచనా వేశాడు. కానీ స్ఫటికరాయిని చూసిన తర్వాత చంద్రమౌళి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఈ బాలుడు ఇంకా బయటికి రాలేదేంటి? తను మరికొన్ని శూన్య నియమాలను అర్థం చేసుకున్నాడా? అసలు ఇంత త్వరగా ఎలా పైకి వెళ్తున్నాడు అని గట్టిగా అన్నాడు. కొద్దిసేపటి క్రితమే స్తంభం మీద ఉన్న శక్తి విశ్వజిత్ని ఆపేయడం అతను చూశాడు. కానీ తాను దినకరంతో మాట్లాడిన కొద్దిసేపట్లోనే విశ్వజిత్ మళ్లీ శూన్య నియమాలను అర్థం చేసుకుని పైకి ఎక్కుతాడని అస్సలు ఊహించలేదు. దాంతో చూపు తిప్పకుండా 30 అడుగులు, 40 అడుగులు, 50 అడుగులు అని చంద్రమౌళి విశ్వజిత్ వెళ్లే దూరాన్ని లెక్కిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఆత్మస్మారక స్తంభం యొక్క సగభాగాన్ని అధిగమించేశాడు విశ్వజిత్. అతని ఆత్మ అందరి శిష్యుల కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకుంది. దాంతో చంద్రమౌళికి ఒక అనుమానం కలిగింది. కానీ దాని గురించి దినకరన్కి తెలియకూడదనుకుంటూ తన పక్కన ఉన్న వృద్ధుడిని కొంత దూరం తీసుకెళ్లి, నాకెందుకో ఆ బాలుడు మానవుడు కాదనిపిస్తోంది. లేకపోతే శూన్య నియమాలను ఎంత త్వరగా ఎలా అర్థం చేసుకుంటాడు? తను మానవ రూపంలో వేరే గ్రహం నుంచి ఏమైనా వచ్చుంటాడా? ఆ బాలుడి వల్ల మనకి ఏదైనా ముప్పు వస్తుందంటావా అని కంగారుగా అడిగాడు చంద్రమౌళి. నీకు పిచ్చిగాని పట్టిందా? అతనిలోని శక్తిని నేను పూర్తిగా అనుభవించాను. ఆ కుర్రాడు మానవజాతికి చెందినవాడే. నువ్వు అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించుకోకు. అయినా ఈ నగర ప్రధాని తనకి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వమని చెప్పారు కదా. అలాంటప్పుడు నువ్వు దేని గురించి భయపడుతున్నావు? అనవసరంగా ఏదేదో ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుని నా మెదడు తినకు అని వృద్ధుడు మందలించాడు. ఆ స్థలంలోని నియమాలు కేవలం మొదటి స్థాయికి చెందినవే అయినా వాటిని అర్థం చేసుకుని ఆ శక్తిని ఆత్మలో విలీనం చేసుకోవడం కష్టమే. ఈ బాలుడు కేవలం తన జ్ఞానంతోనే పైకెక్కుతున్నాడంటే ఈ విశ్వాన్ని శాసించేటంత గొప్పవాడవుతాడు అనన్నాడు చంద్రమౌళి. అదే సమయంలో విశ్వజిత్ ఇక్కడికి వచ్చినప్పుడు తన శరీరంలో Subscribe. This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. తన శరీరంలో దివ్యనాగ రక్తరేఖ లేదనే విషయం అతనికి గుర్తుకొచ్చింది. దాంతో మళ్లీ మనసులో అనుమానం మొదలైంది. కానీ దాని గురించి తన పక్కనే ఉన్న వృద్ధుడితో చర్చించలేదు. మరోవైపు గురువులు ఇద్దరూ చాటుగా వెళ్లి ఏదో మాట్లాడుకుంటూ ఉండడంతో దినకరన్కి కూడా ఏదో అనుమానం వచ్చింది. ఖచ్చితంగా ఆత్మస్మారక స్తంభం లోపల ఉన్న ఎవరో శిష్యుడి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారనుకొని తన దగ్గర ఉన్న స్ఫటికరాయిని జాగృతం చేసి లోపల ఏం జరుగుతుందో చూశాడు. వెంటనే అతని చూపు విశ్వజిత్ ఆత్మ మీద పడింది. ఈ కుర్రాడి గురించే వీళ్ళు ఇంతలా చర్చించుకుంటున్నట్లున్నారు అని దినకరన్ తన పక్కనే ఉన్న 4 శిష్యుల వైపు చూస్తూ, మీరు కూడా వెంటనే వెళ్లి ఆత్మస్మారక స్తంభంలోని నియమాలను అర్థం చేసుకోండి. ఇక్కడ ఉండే కొన్ని శక్తుల గురించి నేను మీకు ముందే వివరించాను. కాబట్టి మీరు పైకెక్కే సమయంలో వాటిని స్వయంగా గ్రహించవచ్చు. అలాగే ఇక్కడ నియమాలు కూడా మీకు ముందే తెలుసు. అందువల్ల ఇతరుల్లాగా వాటిని అర్థం చేసుకునేందుకు సమయం వృధా చేయకండి. ఎంత వీలైతే అంత త్వరగా స్తంభంపైకి చేరుకోవడానికి చూడండి అని చెప్పాడు. మరుక్షణమే, గురువర్య, ఈ శూన్య నియమాల స్తంభం లోపలికి నేను వెళ్లాలనుకుంటున్నాను అని ఒక యోధుడు చిరునవ్వుతో ముందుకొచ్చాడు. కౌండిన్య, నువ్వు ఈ స్తంభాన్ని ఎంచుకోవడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. లోపలికి వెళ్లిన తర్వాత అందరికంటే పైన ఉన్న బాలుడిని అధిగమించి ముందుకు వెళ్ళు. అందుకు నీకు కొన్ని క్షణాలే సరిపోతాయి అని చెప్పాడు దినకరన్. గురువు మాటలు విన్న కౌండిన్య సరే అన్నట్లుగా తల ఊపి స్తంభం ముందు పద్మాసనంలో కూర్చున్నాడు. అప్పుడు అతని ఆత్మ స్తంభం లోపలికి ప్రవేశించింది. క్షణం కూడా ఆగకుండా అతను పైకెక్కసాగాడు. ప్రతి యోధుడిని దాటుకుని వేగంగా ముందుకు వెళ్ళాడు.
అది చూసి దినకరన్ మీసం మెలేస్తూ, కౌండిన్య భూలోకంలో ఉన్నప్పుడే శూన్య నియమాలను అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ స్తంభం పైకి చేరుకున్న తర్వాత మరికొన్ని నియమాల గురించి తెలుస్తుంది. కాబట్టి దివ్యనాగ రక్తరేఖ కలిగిన మానవులలో తానే గొప్ప యోధుడవుతాడు అనన్నాడు. కౌండిన్య వేగంగా విశ్వజిత్ దగ్గరికి చేరుతుండడం చూసి చంద్రమౌళి ముఖం మళ్లీ నిరాశతో నిండిపోయింది. మరోవైపు విశ్వజిత్ స్తంభం మీద ఉన్న చిహ్నాలను శ్రద్ధగా పరిశీలిస్తూ అందులోని శూన్య నియమాలను అర్థం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి వేగంగా తన దగ్గరికి వస్తున్న మరో యోధుడి గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇక కౌండిన్య విశ్వజిత్ ఆత్మను దాటి ముందుకు వెళ్ళిపోతూ, నువ్వు చచ్చిన పాములాగా అక్కడే ఉండిపోయావేంటి? ఈ నియమాలు నీకు అర్థం కావట్లేదా అని ఎగతాళిగా అడిగాడు. తర్వాత ఏం జరగనుంది? విశ్వజిత్ ఆత్మ స్మారక స్తంభ శిఖరానికి చేరగలదా? విశ్వజిత్